జూన్ నెల చివరి వారంలో మిథున రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే. జూన్ నెల చివరి వారంలో మిథున రాశి వారి జీవితంలో కలిగే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అసలు వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, జూన్ నెల చివరి వారంలో మిథున రాశి వారి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారైతే మిథున రాశికి చెందుతారండి. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారి ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాల అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి వీరిలో ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యమును వీరు కలిగి ఉంటారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి అయితే వీరికి ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. తను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని వీరు భావిస్తూ ఉంటారు. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా వీరికి చక్కగా గుర్తుంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ సమస్యలకు దూరంగా పారిపోరు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధను వహిస్తారు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా ఇప్పటి వరకు కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకూలమైనటువంటి సమయంగా మొహమాటాన్ని పక్కన పెట్టినట్లయితే ఇబ్బందులు దరిచేరవు. ఉన్నతమైన ఆలోచనలు చేసి వారిని సాధించే వరకు కూడా వదిలిపెట్టారు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. లక్ష్మీ గణపతి ఆరాధన మీకు ఎంతగానో సహకరిస్తుంది. అదృష్టవంతమైన కాలం కనబడుతుంది. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందడుగు సాగండి. ఫలితాలు సిద్ధిస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి నుండి ప్రశంసలను కూడా అందుకుంటారు. పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరవలేని విజయాలు మీ సొంతం చేసుకుంటారు. ఒక్క కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు కూడా లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తుందండి. ఒక్క శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో మీకు అనుకూల నిర్ణయాలు కూడా వెలువడతాయి. కాలం సంతోషదాయకంగా ముందుకు సాగుతుంది. ఇష్టదైవ సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా అందివ్వబోతోంది. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరంగా ఉన్న పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశికి చెందిన వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యపరులు. తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు. వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగానే ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాలు కలిగినటువంటి వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారంలోని చక్కదిద్దుకు వీరు తమ యొక్క చాతుర్యంతో సరిదిద్దుతారు. ఈ రాశికి చెందిన వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనము గురించిన చింత, భవిష్యత్తు గురించి ఆందోళన కూడా ఉంటాయి.
ఈ రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వెన్నతో పెట్టిన విద్య, ఇతరులను అర్థం చేసుకున్నట్లో, మంచి చెడ్లను విమర్శించేట్లో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. ఈ రాశి వారికి పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యం కలిగి ఉంటారు. వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం ఉంటుంది. శుక్రదశ, శనిదశ యోగవంతమైన కాలము. ఈ దశలలో చాలా మంచి ఫలితాలు అనేవి కూడా వీరు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు మంచి నైపుణ్యం ఉంటుంది. వీణ లాంటి వాయిద్యాల్లో కూడా చాలా మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాల అలంకరణ యందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచట్లో కూడా ప్రత్యేకమైన కౌశలం కూడా కలిగి ఉంటారు. మిథున రాశికి చెందినవారు తేజవంతులుగా, సౌందర్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితో కలిసిపోయేవారుగా కూడా ఉంటారు. ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు. ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు. ఈ రాశికి చెందిన వారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది. వీరు ఎవరి పట్ల అయినా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు. తాము ప్రేమించిన వారు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వారు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సహాయాన్ని కూడా వీరు అందిస్తారు. ఈ మిథున రాశి వారికి చెందినటువంటి వారికి సినిమాలు, పుస్తకాలు చదవడం, ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు. ఈ అలవాట్లతో వీరు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు. ఈ రాశికి చెందిన వారు వ్యాపార వ్యవహారాలలో చాలా చురుగ్గా ఉంటారు. అభివృద్ధిని సాధిస్తారు. సిమెంటు, భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి. ఈ రాశికి చెందినవారు నిదానస్తులుగా, నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయేవారుగా ఉంటారు. వీరి యొక్క జీవన విధానం హుందాగాను అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేకమైన విషయాల్లో పాండిత్యం కలివిడిగా ఉంటారు. నిరంతరం అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారు కొత్తతనాన్ని ఆహ్వానిస్తారు. సంప్రదింపుల్లో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వీరు వ్యవహరిస్తారు. దూరదృష్టితో అందరికంటే భిన్నంగా వ్యవహరిస్తారు. సమయానుకూలంగా మనసును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. వృషభ, సింహ, కన్య, తులారాశులకు చెందిన వారు వీరికి స్నేహితులుగా ఉంటారు. అయితే మొదటగా స్నేహితులైన వారు వీరి యొక్క ప్రవర్తన కారణంగా క్రమంగా శత్రువులుగా మారుతారు. కాగా మీనరాశికి చెందిన వారికి వీరు చాలా బద్ధ విరోధులుగా కూడా ఉంటారు. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి సహజమైన బలహీనతలు ఏమిటో కూడా తెలుసుకుందాం. మిథున రాశికి చెందినవారు నిలకడలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా కాస్తంత మోసకారి మాటలు కూడా వెలుగు చూస్తాయి. ఈ రెండు లక్షణాలు వీరిలో ప్రత్యేకమైనటువంటి బలహీనతలుగా చెప్పవచ్చు. ఈ లక్షణాల కారణంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు కూడా వీరికి అందకుండా పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.